హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నరాల బలహీనతలకు, అదేవిధంగా అంగస్తంభన సమస్యలకు, శీఘ్రస్ఖలనం సమస్యలకు మెడిసిన్ గురించి కూడా చెప్పమని చాలా మంది, అంటే ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న మెడిసిన్స్ గురించి కూడా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. ఎందుకంటే మెడిసిన్ వాడాలి, కోర్స్ వాడాలి అంటే చాలా టైం పడుతుందని, అదేవిధంగా ఎక్కువ కాస్ట్తో కూడుకుందని, ఏదైనా సమస్య స్టార్టింగ్లో ఉంటే మేము ఇంటి వద్దనే మెడిసిన్ తెచ్చుకొని వాడుకునే విధంగా ఏదైనా చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి ఔషధం గురించి చెప్పబోతున్నాను. ఈ ఔషధం మీకు ఆన్లైన్లో కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్లలో కూడా మీకు లభిస్తుందండి. దీన్ని ఎలా వాడాలి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దాని పేరు వచ్చేసి మన్మథ రస అండి. మన్మథ రస అనేది చాలా రకాలైనటువంటి కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇవి మాత్రల రూపంలో మనకు లభిస్తాయి. ఈ మన్మథ రస అనేది చాలా రకాలైనటువంటి మూలికల యొక్క కాంబినేషన్ తోటి తయారు చేయబడుతుంది. దీనిని నరాల బలహీనతలతో బాధపడేవారు, అంటే ఎక్కువసేపు స్టామినా లేకుండా ఉండేవాళ్ళు, అదేవిధంగా రతి పట్ల ఆసక్తి తక్కువగా ఉన్నవాళ్ళు, సరిగా చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేదా శీఘ్రస్ఖలనం అంటే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్, త్వరగా వీర్యస్ఖలనం అయిపోతూ ఇబ్బంది పడే వారికి ఈ ఔషధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మళ్ళీ నాకు అడుగుతుంటా, సార్ మీ దగ్గర అవైలబుల్గా ఉందా అని. సో నా దగ్గర అయితే అవైలబుల్గా ఇప్పుడు లేదండి, బట్ ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఇది ఒక చాలా తక్కువ రేట్ అండి, కాస్ట్ కూడా సుమారుగా 200 లోపే ఉంటుంది. దీన్ని వాడుకోవచ్చు. ఎందుకు నేను ఇది మీకు చెప్తున్నానంటే, స్టార్టింగ్ లో సమస్య ఉన్న వారికి ఈ మన్మథ రస అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీకున్న బలహీనతల్ని చాలా త్వరగా క్యూర్ చేస్తుంది. మేము ఎందుకు దీన్ని ఉపయోగించడం లేదు అని అంటే, మన దగ్గరికి వచ్చే కేసులు దీని లిమిట్ దాటి వస్తుంటాయి. అంటే చాలా మంది స్టార్టింగ్ స్టేజ్ లో చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చిట్కాలు వాడి సమస్య క్రిటికల్ గా ఉన్న వాళ్ళు అప్పుడు మా దగ్గరికి వస్తారు. అలాంటి వారికి ఇలాంటి చిన్న డోసులు అనేటివి పెద్దగా ప్రభావం చూపించవు. కాబట్టి దీనిని నేను పెద్దగా ఎవరికి కూడా ప్రిఫర్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా నేను చాలా మంది చెప్పలేదు. బట్ చాలా మంది కూడా, సార్ నాకు సమస్య ఒక 1 month నుంచి వస్తుంది, లేదంటే ఒక 10 days నుంచి ఇట్లా ఇబ్బందిగా ఉంది అని అనుకునే వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన్మథ రస. ఈ మన్మథ రస ఎలా ఉపయోగించాలి అంటే, ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర పాలతోటి తీసుకోవాలి. ఖచ్చితంగా పాలతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? పాల యొక్క కాంబినేషన్ అనేది వీటితో చాలా బాగుంటుంది అన్నట్టు. ఆఫ్టర్ మీల్స్ కానీ బిఫోర్ మీల్స్ కానీ మీ ఇష్టం. ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర విత్ మిల్క్ తోటి ఖచ్చితంగా తీసుకోవాల్సింది. నీళ్ళతోటి కాదండి, ఖచ్చితంగా మిల్క్ తోటే తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్న రోజు నుండి మీరు నాన్ వెజ్ తినడము, పులుపు పదార్థాలు, చింతపండు చారు, పచ్చళ్ళు తినడము, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. పూర్తిగా నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయాలి. బాయిల్డ్ ఎగ్స్ మాత్రం యాక్సెప్టెడ్ అండి. ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ మాత్రం తీసుకోవచ్చు. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు, అంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి, మిగతా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, అన్ని ఫ్రూట్స్తో సహా అన్నీ తీసుకోవచ్చు. నేను చెప్పిన వాటిని మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ప్రతిరోజు నేను చెప్పినట్టుగా ఉదయం ఒక మాత్రం, రాత్రి ఒక మాత్రం మీరు స్టార్టింగ్ నుంచి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీ స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లం వచ్చేసి చాలా త్వరగా క్యూర్ అయిపోతుంది. దీన్ని సుమారుగా 3 నుంచి 4 నెలల పాటు వాడుకున్నట్లయితే మళ్ళీ సమస్య తిరిగి రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ అండి. ఆయుర్వేదం చాలా అద్భుతంగా ఇప్పుడు అభివృద్ధి చెందింది. ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సమస్య తీవ్ర రూపం దాల్చితే, అంటే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ శీఘ్రస్ఖలనం కానివ్వండి, స్వప్నస్ఖలనం కానివ్వండి, నరాల బలహీనతలు కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, నపుంసకత్వం కానివ్వండి, ఇంపార్టెన్స్ లాగా, అదేవిధంగా లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన సమస్యలు కానీ, ఇవి కనుక తీవ్ర రూపం దాల్చిన వారికి ఇది పెద్దగా ప్రభావం చూపించదు. నేను ముందుగానే చెప్తున్నాను. ఓకే? ఇది చాలా తక్కువ ప్రభావం కలిగి ఉంటుంది కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను. ప్రభావం ఎక్కువ ఉన్న మెడిసిన్స్ గురించి కూడా నేను చెప్పాను. ఇంత ముందు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంత ముందు వీడియోస్లలో కూడా మీకు చెప్పినట్టుగా గోల్డ్ కాంబినేషన్, ముఖ్యంగా గోల్డ్ అండ్ శిలాజిత్తు, ఈ కాంబినేషన్ లో కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అవి మనకు కొంచెం హెవీ డోసెస్ లాగా పనిచేస్తాయి. మీకు వాటి పేర్లు కూడా చెప్పాను ఇంతకుముందు. సిద్ధ మకర ధ్వజం అని కూడా నేను చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అది కూడా. సో స్టార్టింగ్ లో ఉంటే ఇలా ట్రై చేయండి. ఒకవేళ ప్రాబ్లం హెవీగా ఉంటే అలా ట్రై చేయండి. మరి ఇంకా ఇబ్బందిగా ఉన్నట్లయితే దీని కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. అంతేకాకుండా మనము దాదాపుగా రెగ్యులర్గా మంత్లీ వన్స్ హైదరాబాద్లో క్యాంపు కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఎవరైనా అక్కడ నన్ను సంప్రదించాలి అనుకునే వాళ్ళు, అక్కడ నన్ను కలవాలి అనుకునే వాళ్ళు ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నేను డే టు టైం అనేది ఇస్తానండి. ఆ విధంగా మీరు హైదరాబాద్లో కూడా నన్ను సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది కూడా భయపడుతున్న విషయం, సార్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారండి. బట్ తప్పదు అండి. ఎందుకంటే చూర్ణాలు కానివ్వండి, బస్వాలు కానివ్వండి చాలా పవర్ఫుల్ ఉంటాయి, చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి.
ఒక పౌడర్ తయారు చేయాలి అంటే సుమారుగా 10 రకాల చూర్ణాలు, 4 రకాల బస్వాలు మేము యాడ్ చేయాలి. కాంబినేషన్స్ లో 4-5 రకాల మాత్రలు, 30 మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఆయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మేము మేనేజ్ చేసుకోవాలి అంటే కొంత రేట్ భరించుకోవాల్సి తప్పదండి. ఎందుకంటే ఆయుర్వేదం అనేది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్న సమస్యల్ని దీర్ఘకాలికంగా క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి. ఓకే, సో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. నేను మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.